మోడీ వరుసగా చంద్రబాబు నాయుడు గారు మోడీ వరుసగా భేటీలు అవ్వడం ఓకే. కీలకమైన రీజన్ ఏంటంటే 2వ తేదీన పునఃప్రారంభోత్సవం అమరావతి రాజధానికి సంబంధించి దాని విషయం అనేది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రేపు అక్కడ ఆ వేదిక మీద మోడీ చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి సంకేతం ఇవ్వబోతున్నారు, అమరావతి రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ నేట ఏం రాబోతోంది, మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు మోడీ ఏం మాట్లాడుకున్నారు, అందుకే హఠాత్తుగా వరుసగా ఢిల్లీ భేటీలు పర్వం అనేది ఎక్కువగా అయిపోతుంది. ఎమర్జెన్సీ భేటీలు అవుతున్నారు. పిలవడానికో లేదా మాట్లాడడానికో అయితే ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు, సరిపోద్ది. మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్తున్నారంటే ఏదో జరుగుతోంది అక్కడ. అంటే జగన్ని విమర్శిస్తారా, అదే వేదిక మీద రైతులకి మేమున్నాము అనే భరోసా కల్పిస్తారా, హామీ ఇస్తారా, కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తేనే, కంటిన్యూగా అధికారంలోకి వస్తేనే అమరావతి రాజధాని ముందనుకున్నట్టుగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందని చెప్పి మోడీ నోట చెప్పించబోతున్నారా? మోడీ నోట ఆ మాట వస్తే గనక కీలక రాజకీయాలే చూడాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇదే అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా మోడీ ఏం మాట్లాడతారు అనేదే ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం.